భక్తే తెలియని కన్నప్ప భక్త కన్నప్పగా ఎలా మారాడు? శివయ్య శ్రీకాళహస్తిలోనే ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మహాశివుడికి మోగజీవాలకి ఏంటి సంబంధం? తిన్నడికి త్రినేత్రుడు కలలోకొచ్చి ఏం చెప్పాడు? కన్నప్పకు దైవం తెలియదు, దండం పెట్టడం చేత కాదు, కానీ కళ్ళు కోసిచ్చేంత కరుణ శివయ్య మీద ఎలా కలిగింది? మనసుతో పూజిస్తే మహాశివుడు మన ముందు నిజంగా ప్రత్యక్షమవుతాడా? వీటన్నిటికీ సమాధానం మనం స్వాస్క్రీన్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీరు మాకు సపోర్ట్గా ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. శ్రీకాళహస్తిలో శివుడు నిజంగా నివసిస్తున్నాడు. ఏంటి నమ్మట్లేదా? ఇక్కడ జరిగిన ఈ 2 యథార్థ సంఘటనలు చూస్తే మీరు ఖచ్చితంగా నమ్ముతారు. ఇప్పుడు పిలువబడుతున్న ఉడుకూరులో ఒకప్పుడు కోయిగూడాలు ఉండేవి. ఆ కోయి జాతికి చెందిన నాగుడు కోయిగూడానికి నాయకుడిగా ఉండేవాడు. నాగుడు భార్య దత్త. అయితే నాగుడికి దత్తాకి చాలా ఏళ్లుగా పిల్లలు లేకపోవడంతో వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తారు. ఒకరోజు రాత్రి నాగుడి కలలోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమై, నువ్వు పిల్లల కోసం నన్ను ప్రార్థిస్తున్నావు కదా, నీకు త్వరలోనే ఒక కొడుకు జన్మిస్తాడు, తను ఒక మహాశివ భక్తుడై గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. కార్తికేయ స్వామి చెప్పినట్లుగానే నాగుడికి దత్తాకి కొంతకాలంలోనే ఒక కొడుకు జన్మిస్తాడు. అతనికి తిన్నన్ అని నామకరణం చేస్తారు. చిన్నప్పటి నుంచే నాగుడు తిన్నడికి వేటాడటాన్ని, ఇంకా అడవిలో బ్రతకడానికి కావలసిన అన్ని విద్యలు నేర్పిస్తాడు. అలా తిన్నడు వేటలో నైపుణ్యం తెచ్చుకుని వేటని తన ముఖ్య వృత్తిగా చేసుకుని పెరుగుతూ ఉంటాడు. తిన్నడి స్నేహితులకు దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది. అందుకనే వాళ్ళు తరచుగా పక్కగూడెంలో ఉండే శివాలయానికి వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు తిన్నడిని ఎప్పుడు ఆలయానికి వెళ్దాం రమ్మని చెప్పినా సరే ఏదో వంగ చెప్పి తప్పించుకునేవాడే, కానీ శివాలయానికి మాత్రం వెళ్లేవాడు కాదు. ఒకరోజు తిన్నన్ వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగోకపోతే ఆ రోజు తిన్నడై వాళ్ళ స్నేహితులైన నాముడు కాముడితో కలిసి అడవిలో వేటకి వెళ్తాడు. వాళ్ళు అడవిలో నడుస్తూ ఉండగా దారి మధ్యలో నాముడు తిన్నంతో ఇలా అంటాడు, ఈ రోజు మేము పక్కగూడెంలో ఉండే శివాలయానికి వెళ్దాం అనుకున్నాం, కానీ నువ్వు పిలవడంతో మేము కాదనలేక వచ్చేసాం. కనీసం మనం వెళ్లే దారిలో ఒక శివాలయం ఉంది, అక్కడ ఉండే శివుణ్ణైనా దర్శించుకుని వెళ్దామా అని అంటాడు. దానికి తిన్నన్ ఇలా అంటాడు, ఏంటి మీరు ఎప్పుడు శివుడు శివుడు అని జపం చేస్తూ ఉంటారు? అసలు శివుడు నిజంగా ఉన్నాడా? మీరు ఎప్పుడైనా అతన్ని చూశారా? అసలు శివుడు గొప్పతనం ఏంటి అని అంటాడు. అప్పుడు తిన్నన్ స్నేహితులు ఇలా చెప్తారు, శివుడు ఈ సృష్టికి మూల పురుషుడు. ఈ విశ్వాన్ని సృష్టించిన ఆదిశక్తి యొక్క పురుషతత్వమే శివుడు. అంత గొప్ప శక్తి ఉన్నా సరే ఎవరైనా నిజమైన భక్తితో కొలిస్తే శివుడు ఒక చిన్న పిల్లాళ్ళ వాళ్ళ భక్తికి లొంగిపోయి వాళ్ళు ఏం కోరుకున్నా తీరుస్తాడు. ఆఖరికి వాళ్ళు కోరుకున్నది శివుడికి అపాయం తెచ్చిపెట్టేదైనా సరే వెనకాడకుండా వాళ్ళ అడిగిన వరాన్ని ఇస్తాడు. అందరి కష్టాన్ని తీర్చే దేవతలకు కూడా కష్టం వస్తే వాళ్ళు ఆశ్రయించేది కూడా ఆ పరమశివుణ్ణి. అంతెందుకు, మనుషులకు దేవతలకే కాదు మోగజీవాల భక్తికి కూడా ప్రసన్నమై ఆ జంతువులకు మోక్షాన్ని ప్రసాదించే మహాదేవుడే శివుడు. అందుకే మేము ఎప్పుడూ అతన్నే కొలుస్తూ ఉంటాం అని చెప్తారు. ఏంటి, మూగజీవాలకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడా? ముందు నాకు దాని గురించి చెప్పండి అని అంటాడు. దానికి వాళ్ళు, అవును, జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అది ఎక్కడో కాదు, మనం వెళ్లే దారిలో శివాలయం అని చెప్పాం కదా, అదే ఆ శ్రీకాళహస్తి ఆలయం. అక్కడ చాలా కాలం క్రితం ఆలయం ఉండేది కాదు. కేవలం వాయులింగం మాత్రమే ఎండకి ఎండి వానక తడుస్తూ ఉండేది. అది గమనించిన ఒక సాలేడు, అయ్యో నా శివయ్య ఎండలో ఉన్నాడే, తన శరీరం కాలిపోతుందేమో అని తన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టపడి ఆ వాయులింగం చుట్టూ సాలిగుడి కడుతుంది. కానీ ఆ రోజు మధ్యాహ్నం ఒక నాగుపాము వచ్చి సాలిగుడి మధ్యలో ఉండే శివలింగాన్ని చూసి ఎంతో బాధతో, నా శివయ్య చుట్టూ ఇంత బూజలుముకుందేంటి అని చెప్పి ఆ సాలిగుడి మొత్తం తీసేసి ఆ నాగుపాము నాగుమణులతో పూజించి వెళ్లేది. ఆ సర్పం వెళ్లిన కొంతసేపటికే ఒక ఏనుగు వచ్చి, నా శివయ్య ఎదుట ఈ పిచ్చిరాళ్లున్నాయేంటి అని చెప్పి సర్పం సమర్పించిన మణులను పక్కకు తొలగించి తాను తెచ్చిన నీళ్లతో అభిషేకించి పువ్వులతో పూజించి వెళ్లేది. అలా రోజు చేస్తూ ఉండేవి. ఒకరోజు సర్పం, నేను పెట్టే నాగమణులను ఎవరో తీసేస్తున్నారు, ఎలాగైనా ఈ రోజు వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే అని చెప్పి శివలింగం పక్కనే దాక్కుని ఉంటుంది. రోజులాగానే కొంతసేపటికి ఆ ఏనుగు వచ్చి నాగమణులను తీయడం చూసింది. అంతే, కోపంతో సర్పం ఏనుగు తొండంలోకి దూరి తలలోకి వెళ్లిపోతుంది.
ఆ బాధతో ఏనుగు తన కుంభస్థలాన్ని పక్కనే ఉన్న బండకు కొట్టుకోవడంతో ఏనుగుతో పాటు పాము కూడా చనిపోతుంది. ఆ బండ పక్కనే ఉన్న సాలీడి కూడా ఈ తొక్కిసలాట్లో చనిపోతుంది. అయితే శివుడి మీద ఉన్న భక్తి వల్ల ఈ 3 చనిపోయాయి కాబట్టి శివుడు ఆ 3టికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ ప్రదేశాన్ని శ్రీకాళహస్తి అని పిలుస్తారు. శ్రీ అంటే సారీడు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు అని అర్థం. ఈ సంఘటన తిన్నడికి చెప్తూ ఉండగా దగ్గరలో ఉన్న పొదల్లో నుంచి ఒక అడవి పంది పరిగెడుతూ కనిపిస్తోంది. దాని వెనక పరిగెట్టి వేటాడతారు. అలా ఆ మాంసాన్ని తినడానికి ముగ్గురు ఒక చోట కూర్చుంటారు. కాని తిన్నడి చేతులు రక్తంతో తడిచిపోవడంతో పక్కనే ఉన్న నదిలో శుభ్రం చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు. అలా వెళ్లిన తిన్నడికి దారి మధ్యలో శ్రీకాళహస్తి ఆలయం కనిపిస్తోంది. ఇందాక కథ విన్న కుతూహలంతో లోపల ఆ వాయులింగం ఎలా ఉంటుందో చూడాలి అని ఆలయం లోపలికి వెళ్తాడు. అంతే, ఒక్కసారిగా ఆ వాయులింగం చూశాక తిన్నడిలో ఏదో తెలియని పరవశం మొదలవుతుంది. వెంటనే శివా, నా చిన్నప్పటి నుంచి నిన్ను చూడకుండా నా సమయం మొత్తం వృధా చేశాను. చా, ఎంతటి మూర్ఖుణ్ణి నేను! ఇప్పుడు నేను ఎలా పూజించాలో కూడా నాకు తెలియదే. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఏ ఒక్క ఆలయానికి కూడా వెళ్ళలేదు. సరేలే, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో, ఇక్కడే ఉండు, నీకేదైనా తినడానికి తీసుకొస్తాను అని చెప్పి స్నేహితుడి దగ్గరికి వచ్చి మాంసంలో కొంత భాగాన్ని తీసుకొని నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో ఉన్న నీళ్లను తీసుకోవాలి అనుకుంటాడు. కానీ తిన్నడి దగ్గర పాత్రలేమీ లేకపోవడంతో నీళ్లని తన నోట్లో పెట్టుకుని ఆలయం లోపలికి వెళ్లి నోటితో తెచ్చిన నీళ్లతో అభిషేకం చేసి తాను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు. కానీ ఎంతసేపు చూసినా శివుడు నైవేద్యం తినకపోవడంతో, ఏమైంది శివా, నేను తెచ్చిన మాంసం నీకు నచ్చలేదా, లేక మొహమాట పడుతున్నావా? ఉండు, నీకు ఒక రుచికరమైన ముక్కిస్తానే అని చెప్పి ఆ మాంసంలో ఒక ముక్క తీసి రుచి చూసి అది శివుడికి పెడతాడు. కానీ అప్పటికి కూడా శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ, తిను శివా, నాకు మంత్రాలు పూజలు చేయడం రావు, కానీ నేను చాలా భక్తితో ఈ మాంసాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు గనక తినలేదో నేను కూడా తినను చూడు అని అంటాడు. వెంటనే శివలింగానికి 2 చేతులు, ఒక నోరు వచ్చి ఆ మాంసాన్ని తింటుంది. దానితో తిన్నడు చాలా సంతోషిస్తాడు. ఈ రోజైతే ఆహారం నేను పెట్టాను, కానీ రోజు ఎవరు పెడతారు? కాబట్టి నేను ఎక్కడే ఉండి నిన్ను చూసుకుంటూ ఉండిపోతాను. ఈ విషయాన్ని మా స్నేహితుడికి చెప్పొస్తాను అని వెళ్తాడు. తన కోసం చాలా సేపటి నుంచి వేచి చూస్తున్న తన స్నేహితులు తిన్నడిని చూసి, ఏంటి తిన్నా ఇంతసేపు చేశావు, సరేలే పద, మనం వెంటనే వేటకు వెళ్ళాలి అని అంటారు. కాని తిన్నడు, లేదు లేదు, మీరు వెళ్ళండి, నేనింకా ఇంటికి రాను, ఇక నుండి ఇక్కడే ఉండి నా శివుణ్ణి నేను చూసుకోవాలి అని చెప్తాడు. చిన్నప్పటి నుంచి దేవుడంటే ఇష్టం లేని తిన్నడు ఒక్కసారిగా ఇలా మాట్లాడటంతో ఆశ్చర్యపోయిన తన స్నేహితులు తిరిగి వెళ్లి తిన్నడి నాన్నైన నాగుడికి చెప్తారు. కానీ నాగుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో చెప్తాడు కాబట్టి ఇదంతా దైవలిఖితమని అర్థం చేసుకొని చాలా సంతోషిస్తాడు. అలా తిన్నడు ఆ శివాలయంలోనే గడుపుతూ ఉంటాడు. మరుసటి రోజు శివుడికి ఆహారం పెట్టాలి అని మాంసం కోసం వేటకు వెళ్తాడు. ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన ఆలయ పూజారి తినేసి వదిలేసిన మాంసపు ఎముకలు ఇంకా అడవి పువ్వులను చూసి, ఏంటి శివయ్య, ఎవరు ఈ పవిత్రమైన ఆలయంలో ఇలాంటి పని చేశారు? ఈ పని చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి అంటూ ఆలయం మొత్తం శుభ్రం చేసి పూజ చేసి ముగించుకుని వెళ్తాడు. ఒకరోజు పూజారి ఎలాగైనా సరే ఈ అపచారం చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలి అని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్కొని నక్కి చూస్తూ ఉంటాడు. రోజులాగానే తిన్నడు ఆలయం లోపలికి వచ్చి తన నోట్లో ఉన్న నీటితో శివుడికి అభిషేకం చేసి తాను తెచ్చిన మాంసం పెడతాడు. అది చూసి ఆశ్చర్యపోయిన పూజారి జరిగిందంతా ఆలయ ధర్మకర్తకు చెప్పాలి అని అక్కడి నుంచి వెళ్తాడు. ఇదంతా గమనిస్తున్న పార్వతీదేవి శివయ్యతో ఇలా అంటుంది, పరమేశ్వరా, ఈ ఇద్దరి భక్తుల్ని చూసారా, ఎంత భిన్నంగా ఉన్నారో కదా. ఒకవైపు ఆ శివగోచారి మీకిష్టమైన మారేడు దళాలను తీసుకొచ్చి ధర్మబద్ధమైన మంత్రాలు చదువుతూ మీకు పూజ చేస్తున్నారు. మరొక వైపు ఈ బోయివాడేమో ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాడు, కానీ ఎంతో ప్రేమతో మీకు మాంసం తెస్తున్నాడు. ఈ ఇద్దరు భక్తులలో ఎవరి భక్తి నిజమైనదో చెప్పగలరా అని అంటుంది. దానికి శివుడు, ఈ ఇద్దరిలో ఎవరి భక్తి నిజమో నీకు నేను రేపు నిరూపిస్తాను అని చిన్నగా నవ్వుతూ చెప్తాడు. మరుసటి రోజు తిన్నడు వేటకు వెళ్ళినప్పుడు రోజులాగానే పూజారి శివుడికి పూజ చేస్తూ ఉండగా శివలింగానికి 2 కళ్ళు వచ్చినట్లుగా గమనిస్తాడు. దానితో ఆ పూజారి ఎంతో సంతోషించి, శివయ్య, నేను చేసిన పూజలకు నన్ను కరుణించావా స్వామి అని ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. కానీ ఆ
ఆనందం ఎక్కువసేపు ఉండదు. శివుడు తెరిచిన ఆ 2 కళ్ళల్లో ఒక కంటి నుంచి రక్తం రావటం మొదలవుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన పూజారి భయపడిపోయి, ఇక్కడేదో దుష్టశక్తి ఉన్నట్లుగా ఉంది, అరిష్టం జరిగి నా ప్రాణాలు పోయేలోపే నన్ను నేను కాపాడుకోవాలి అని పూజారి పారిపోతూ ఉండగా తిన్నడు అక్కడికి రావటాన్ని చూస్తాడు. దానితో తిన్నడే ఆ దుష్టశక్తి ఏమోనని తిన్నడికి తెలియకుండా ఒకవైపు దాక్కుంటాడు. లోపలికి వచ్చిన తిన్నడు శివయ్య కంట్లో నుంచి వస్తున్న రక్తం చూసి తనకే దెబ్బ తగిలినంతగా బాధపడి, ఏమైంది శివా, ఎవరు నీకిలా చేసింది? నాకు కనుక వాళ్ళు దొరికితే అక్కడే చంపేస్తాను. నాకిప్పుడేం చేయాలో అర్థం కావట్లేదే, కొంచెం ఓర్చుకోయ్యా, నీ దెబ్బకి నేను మందు తయారు చేస్తాను అని ఆకులు పసరు తెచ్చి నూరి ఆ పసరును కంటి దగ్గర పెడతాడు. కానీ అప్పటికి రక్తం ఆగకపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు. కానీ తిన్నడికి ఒక ఆలోచన వస్తుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా, నీ కన్నుకి దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు పెడతాను అని కన్ను కోసి తీసి శివయ్య కంటికి పెడతాడు. అంతే, వెంటనే అక్కడ రక్తం రావటం ఆగిపోతుంది. తిన్నడు తన యొక్క నొప్పిని కూడా మర్చిపోయి శివుడికి సంతోషంగా నైవేద్యం పెడతాడు. కానీ శివలింగానికి 2వ కంటి నుంచి కూడా రక్తం రావడం మొదలవుతుంది. అప్పుడు, అయ్యో శివయ్య, నీకు 2వ కంటి నుంచి కూడా రక్తం వస్తుందే, ఉండు, నా 2వ కంటిని కూడా కోసేసి ఇస్తాను అని. కానీ ఆ 2వ కంటిని కూడా తీసేస్తే శివలింగానికి కన్నెక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి రక్తం వస్తున్న శివలింగం దగ్గర తన కాలుని పెట్టి 2వ కంటిని కూడా కోసేసి శివయ్య కంటికి పెట్టేస్తాడు. ఇదంతా దాక్కుని చూస్తున్న పూజారి తిన్నడి యొక్క భక్తికి ఆశ్చర్యపోయి స్పృహ తప్పి పడిపోతాడు. తిన్నడు 2 కళ్ళు కోసుకొని రక్తంలో తడిచిపోయి స్పృహ తప్పి పడిపోతూ ఉండగా అప్పుడు ప్రత్యక్షమయ్యాడు మహాశివుడు. పడిపోతున్న తిన్నడిని పట్టుకొని తిన్నడికి 2 కళ్ళు ప్రసాదిస్తాడు. ఒక్కసారిగా శివుడి ప్రతిరూపాన్ని చూసిన తిన్నడు భక్తితో ఆనందంతో కంటతడి పెట్టుకొని శివుణ్ణి హత్తుకుంటాడు. అప్పుడు శివుడు తిన్నడితో, కన్న తల్లి ప్రేమతో సమానమైన భక్తినిది, నీ అపారమైన భక్తికి నేను ఎంతగానో పరవశించిపోయాను, నీకు ఏం వరం కావాలో కోరుకో తిన్నా అని అంటాడు. దానికి తిన్నడు, నిన్ను చూడటమే నాకు మహాభాగ్యం శివయ్య, దానికి మించి నాకింకేం వరం వద్దు, పార్వతీదేవితో కలిసి నిన్ను చూడాలన్నదే నా కోరిక, అంతే అని అంటాడు. వెంటనే పార్వతీదేవి కూడా అక్కడ ప్రత్యక్షమవుతుంది. తిన్నడి భక్తికి మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు, నీ అపారమైన భక్తికి మేము ఎంతగానో పరవశించాం, ఇక నుంచి నిన్ను భక్త కన్నప్పగా పిలుస్తారు అని వరాన్ని ప్రసాదించి తిన్నడిని తనలోనే ఐక్యం చేసుకుని మోక్షాన్ని ప్రసాదిస్తారు. మనకి ధర్మాలు, పూజలు, నియమాలు లాంటివి ఏమీ తెలియకపోయినా ఆ శివుడి పట్ల మనకి నిజమైన భక్తి కనుక ఉంటే మహాశివుడు కరుణించి ఖచ్చితంగా మనకు దర్శనమిస్తాడు అని శ్రీకాళహస్తిలో జరిగిన ఈ 2 సంఘటనలే నిదర్శనం. మీకు తెలియని ఎన్నో విషయాలు మన ఛానల్లో ఇంకెన్నో ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.